నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందర రామిరెడ్డి గారు, ఈ మధ్య చాలామంది కొన్ని టాపిక్స్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ షేర్స్, డిబెంచర్స్, డివిడెండ్స్, సో వీటి మూడింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో వేటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అడుగుతున్నారు. మరి మన ప్రేక్షకులకు వాటి గురించి డీటెయిల్గా తెలియజేయగలరు? రైట్. ఈ కంపెనీ ఏదన్నా ఎక్స్పాన్షన్కి వెళ్ళేటప్పుడు డబ్బులు అవసరం అవుతాయండి ప్రతి స్టేజ్లో కూడా. మిషనరీ కొనాలన్నా, మ్యాన్ పవర్ రిక్రూట్ చేయాలన్నా, టెక్నాలజీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకునేటన్నిటి కూడా. సో క్యాపిటల్ అనేది పెద్ద ఇష్యూ కంపెనీస్కి ఎప్పుడు కూడా. ఆ క్యాపిటల్ ఎంత లో ఇంట్రెస్ట్ రేట్స్తో తీసుకోవాలని ట్రై చేస్తే వాళ్ళకి అంత లాభాలు పెరుగుతుంటాయి అనమాట. సో వాటి గురించి రెండు రకాలుగా ఆలోచిస్తే, ఒకటి మనం షేర్స్ ఇష్యూ చేసేసి పబ్లిక్ని మన కంపెనీలకు ఇన్వైట్ చేసేసి ఆ మనీతో బిజినెస్ చేద్దామా, లేకపోతే అప్పు తీసుకొని బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు, లేదా పబ్లిక్ దగ్గర నుంచి కావచ్చు, అప్పు తీసుకొని అప్పుతో రన్ చేద్దామని ఆలోచిస్తారనమాట. రెండిట్లో ఏది ఫీజిబిలిటీ, కొంచెం ప్రాఫిటబిలిటీగా ఉంది అంటే దాన్ని బట్టేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సో ఈ డిబెంచర్స్ అంటే మనకి బాగా ఫేమస్ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు, NCD అంటారు. ఇట్స్ వెరీ ఫేమస్ ఆ పేరుతోటి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. యాక్చువల్ డిబెంచర్స్ చాలా రకాలుగా ఉంటాయండి, బట్ ఇది చాలా పాపులర్ అనమాట. NCD అనేది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనమాట. సో ఇది నథింగ్ బట్ కంపెనీ దగ్గర నుంచి, కంపెనీలో అప్పు చేయటం అంటే పబ్లిక్ దగ్గర నుంచి. ఓకే. సో ఇదేంటంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మనకి. మనం ఒక బ్యాంక్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే బాండ్ ఎలా ఇస్తారు, FDకి ఎలా ఇస్తారు, ఇక్కడ కూడా అంతే. కంపెనీస్కి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి వడ్డీ ఇస్తూ ఉంటారు. అసలు ప్లస్ క్యాపిటల్ ప్లస్ వడ్డీ రెండు కలిపి మెచ్యూరిటీ అయిన తర్వాత ఇస్తారు. సో మనమే కంపెనీకి వడ్డీకి ఇవ్వటం. ఎస్. ఇక్కడ మన షేర్ హోల్డర్స్ కాదు. అందుకని కంపెనీ మీద మనకి ఎలాంటి హక్కులు ఉండదు. కంపెనీకి మన ఓటింగ్ రైట్స్ ఏమి ఉండవు. కంపెనీలో ప్రాఫిట్ కూడా మనకు సంబంధం లేదు. కంపెనీకి మనకున్న సంబంధం ఏంటంటే అప్పు తీసుకునే వాడికి అప్పు ఇచ్చే వాడుకున్న మధ్య సంబంధం అంతే. సో మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నా క్యాపిటల్తో పాటు నాకు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. ఓకే. దీనివల్ల కంపెనీ వాళ్ళకి కూడా ఏంటంటే ఓటింగ్ రైట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి కంపెనీ మీద పెత్తనం వాళ్ళకే ఉంటుంది. అదే టైంలో వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ దొరుకుతుంది అనమాట. అందుకని మ్యూచువల్ బెనిఫిట్ వస్తుంది. ఇవాళ రేపట్లో మార్కెట్ బాగా వాలటిలిటీ వస్తుంది కదా, అందుకని పబ్లిక్ కూడా ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ చూస్తున్నారు. కానీ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే 4% కన్నా ఎక్కువ రాదు. చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ 6% రన్ అవుతుంది బయట. అందుకని ఈ టైంలో బ్యాంకులో పెట్టేసి మళ్ళీ లాకింగ్ చేసుకుని 4 years 5 years పెద్దగా రావట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇలాంటివి బాగా కలిసి వస్తాయి అనమాట. ఇలాంటి దీని NCDs అంటారు. ఎక్కువ ఫినాన్స్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇలాంటి ఫ్రీక్వెన్సీకి వస్తుంటాయి మార్కెట్లోకి. ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్, హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు బాగా వస్తుంటారు. లైక్ ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ బాగా ఫ్రీక్వెన్సీకి వస్తూ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అవన్నీ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సింపుల్గా వాళ్ళు వదిలే బాండ్స్నే మనం NCD అనుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే క్రిసిల్ దగ్గర నుంచి రేటింగ్ తీసుకొచ్చుకుంటారు. అంటే పాజిటివ్ రేటింగ్ లేదా న్యూట్రల్, నెగిటివ్ ఇలా ఉంటామంట. వాళ్ళు AAA+, B+ ఇలా రేటింగ్ ఇస్తారు. వాళ్ళు బేస్డ్ ఆన్ ద రేటింగ్ బట్టి మనకి వాళ్ళ క్రెడిట్ హిస్టరీ తెలిసింది. అంటే ఇంటర్వ్యూలో పే చేశారా, పాతవి లేదా అనేది. మంచిగా ఇంటర్వ్యూలో పే చేసిన అయితే మనం తీసుకోవచ్చు. అంటే పర్టికులర్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషను, రూరల్ ఫైనాన్స్ కార్పొరేషను వీళ్ళైతే టూ మచ్గా అంటే ఆల్మోస్ట్ లిటరల్లీ ఎవ్రీ 6 months ఒకసారి ఫండ్స్ రైజ్ చేస్తూనే ఉంటారు పబ్లిక్ దగ్గర నుంచి. సో ఇక్కడ మనం షేర్ హోల్డర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తారు. అందుకని మీకు ఎవరికైనా ఇయర్లీ ఒక 7 to 10% మధ్య ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఇది బెస్ట్ సోర్స్ అనమాట. ఎందుకంటే అందరికీ తెలిసి బ్యాంక్ ఒకటే, బట్ చాలామందికి ఏంటంటే ఇది ఉన్నట్టు కూడా తెలియక అచ్చం బ్యాంక్లోనే పెడతారు. ఎందుకంటే ప్రొసీజర్ చాలా సింపుల్. నీకు నియరెస్ట్ బ్యాంక్కి వెళ్తారు, అమౌంట్ ఇస్తారు, వాళ్ళు అంటే నీకు బాండ్ రిలీజ్ చేస్తాడు. అది చాలా ఈజీ కాబట్టి. కానీ వెరీ లోయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ 4% కన్నా ఎక్కువ రాదు నీకు. ఇండియాలో అలా 150 lakhs crore మనీ బ్యాంకుల్లో డిపాజిట్ అయి ఉంది 4% వడ్డీతోటి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది ఈ డిబెంచర్స్ గురించి చాలామంది తెలియదు అనమాట. సో అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ₹1 కోటి తీసుకెళ్ళి మీరు చెప్పినట్టు సో ఆర్గనైజేషన్కి అప్పుకి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి అసలు దానికి ప్రొసీజర్ ఎలా? ఒక IPOకి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో దీనికి కూడా అంతే ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు సెబీ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. అది సీక్రెట్గా ఇద్దరిని పిలిచి ఇచ్చేది కాదండి అప్పు తీసుకోవడం అంటే. ఇట్స్ లుక్ లైక్ IPO అంతే. మీరు అప్లై చేసుకోవాలన్నా సరే వయా మీ బ్రోకర్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఈ NCDకి అప్లై చేసుకోవాలా.
ఎన్సిడికి అప్లై సో చేసుకోవాలి. అంతేగాని నా దగ్గర ఒక 50 లక్షల కోటి రూపాయలు నేను తీసుకెళ్లి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి అప్పిస్తాను, దాని మీద ఎంత కొంత వడ్డీ తెచ్చుకుంటాను. పేపర్లో వాళ్ళు యాడ్ ఇస్తారు, ఐపీఓ ప్రాసెస్ ఓపెన్ చేస్తారు, మన ట్రేడింగ్ అకౌంట్ నుంచి అప్లై చేస్తాము, వాళ్ళు ఓకే అంటే ట్రేడింగ్ అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అవుతుంది నీకు, ట్రేడింగ్ అకౌంట్ ఆటోమేటిక్ నీ డిమాట్ అకౌంట్ డిపాజిట్ అవుతుంది. సూట్ కేసు డబ్బులు అలా తీసుకెళ్ళి కుదరదండి, అలా ఫిజికల్ గా ఏముండదు. ఏముండదు. పైగా వీటిని స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తారు స్టాక్ లాగానే. నీకు డబ్బులు అర్జెంట్గా అవసరం అయితే వేరే వాళ్ళకి అమ్మేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి. లిక్విడిటీ తక్కువ ఉంటుందని తప్ప అదర్వైజ్ లైక్ స్టాక్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో డిబెంచర్స్ కూడా. సో కాకపోతే డెట్ ఇది కంపెనీలో ప్రాఫిట్ సంబంధం లేదు. ఇంకా దీంట్లో స్పెక్యులేషన్ ఏమి ఉండదు, దీంట్లో స్పెక్యులేషన్ ఏమి ఉండదండి. అండ్ ఇట్స్ వెరీ లీడింగ్ ఫైనాన్షియల్ అనమాట. ఇది కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి ఇది ఒక లీడింగ్ వే అనమాట టు రైజ్ ద ఫండ్స్. అంటే ఇప్పటికీ ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుందా బయట? ఈ డిబెంచర్స్ ఏదైతే లిటరలీ మంత్లీ 4 to 5 కంపెనీస్ వస్తూనే ఉంటుంది స్టాక్ మార్కెట్కి. 4 to 5 వస్తూనే ఉంటాయి. మన కనుక గూగుల్లో కనుక ఎన్సిడి లేటెస్ట్ ఆఫర్స్ అని కానీ, లేదా ఎన్సిడి ఇన్ ఇండియా 2022 అని కొట్టినా ఏమేమి లైవ్ ఆఫర్లో ఉన్నాయి అవన్నీ మీకు వస్తాయండి. లేదా మీ బ్రోకర్ అకౌంట్లో కూడా మనం చూసుకుంటే దాంట్లో ఉంటుంది అది. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ ఎడల్వైజ్ ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అప్పుడప్పుడు రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఫండ్స్ రైజ్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళకి అర్జెంట్ కావాలంటే వాళ్ళకి ఇది ఒక వన్ వే ఆఫ్ రైజింగ్ ద ఫైనాన్స్ అనమాట. ఒకవేళ నాకు వడ్డీ ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, అప్పుడు రైట్ ఇష్యూ అంటారు. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి కొన్ని స్టాక్స్ రిలీజ్ చేస్తాను తక్కువ రేట్ తోటి, నేను ఫండ్స్ కలెక్ట్ చేస్తాను, దాన్ని రైట్ ఇష్యూ అంటారు కంపెనీ ఫండ్స్ కావాలంటే. బట్ ఆ రూట్లో ఏమవుతుందంటే షేర్స్ ఎక్కువ ఈపీఎస్ పడిపోతూ ఉంటుంది కదా, దాన్ని లైక్ చేయరు అనమాట. ఈ ఈక్విటీ డైల్యూషన్ లైక్ చేయరు. ఇదనుకోండి నీకు నాకు మధ్య రిలేషన్ ఓన్లీ ఇంట్రెస్టే కదా, నీ క్యాపిటల్ ఇంట్రెస్ట్ నీకు బ్యాక్ ఇస్తాను, అందుకని ఇది చాలా ఈజీ అనమాట. అందుకని కార్పొరేట్ వరల్డ్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రొసెసర్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ మంది దీని మీద ఫోకస్ చేయరు, అంతే ఫోకస్ చేయరు. ఆ మాట కూడా ఎక్కడ పెద్దగా ఉండదు. అదే ఎన్సిడి గూగుల్ కూడా వస్తాయి. కాబట్టి ఈ డిబెంచర్లో కూడా చాలా రకాలుగా ఉన్నాయండి. సెక్యూర్ డిబెంచర్స్ అంటారు. సెక్యూర్డ్ అంటే కంపెనీ వాళ్ళ ఆస్తిని తనఖా పెడతారు నీకు, నువ్వు దానికి రిలీజ్ చేయొచ్చు అనమాట. సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళకి, ఏదో ఒకటి మనీ తీసుకున్న దగ్గర నుంచి. కంపెనీ వాళ్ళే కాబట్టి చాలా రేరు, చిన్న చిన్న వాటికి పెట్టరు, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు అనమాట. పెద్ద అమౌంట్కి పెడతారు. వాటిని సెక్యూర్ డిబెంచర్స్ అంటారు. అన్సెక్యూర్ డిబెంచర్స్ వాళ్ళు గ్యారంటీ ఏమి ఎవరు, బాండ్ ఇస్తారు నీకు, ఆ బాండ్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు, అదొకటి. రిడీమబుల్ డిబెంచర్స్ అంటారు. అంటే అది మెచ్యూరిటీ అవ్వగానే మనం రిడీమ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. ఓకే, అలాగే కొన్ని డిబెంచర్స్ అయితే వాటిని ఈక్విటీగా మార్చుకోవచ్చు మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత, మీ స్టాక్గా మార్చుకోవచ్చు కావాలంటే, ఆ ఫెసిలిటీ ఇస్తారు. బట్ అన్నిటికంటే ఎన్సిడి ఫేమస్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఫేమస్. అంటే అప్పు నేను తీసుకున్న అంతవరకు మధ్య సంబంధం, మెచ్యూరిటీ అవ్వగానే నీ మనీ క్యాపిటల్తో సహా ఇంట్రెస్ట్ పే చేస్తాను. అవి చాలా ఫేమస్ కాబట్టి ఆ డిబెంచర్స్ని మనం ఎన్సిడి అంటాం, సింపుల్గా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. అది పాపులర్ ఉంటుంది మార్కెట్లో. సో వీళ్ళకి మెయిన్గా ఈ షేర్ హోల్డర్ తేడా ఏంటంటే, షేర్ హోల్డర్ అంటే మన కంపెనీ ఓనర్స్ని, కంపెనీలో మన ఓటింగ్ రైట్ ఉంటుంది. ఓకే, కంపెనీ లాసుల్లో ఉన్నా లాభంతో ఉన్నా ఎలా ఉన్నా సరే అది మన రెస్పాన్సిబుల్ దానికి. డిబెంచర్ హోల్డర్కి సంబంధం లేదు నా కంపెనీకి. నువ్వు లాభంతో నాకు ఇవ్వ కదా, నష్టంతో నాకు సంబంధం లేదు. నా మనీకి వడ్డీతో కలిపి నాకు ఇచ్చేస్తాను, ముందు కమిట్మెంట్ ఏది ఇచ్చావో ఆ అమౌంట్ నాకు ఇచ్చేయండి, ఇది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, వోలటాలిటీ సంబంధం లేదు, ఇదంతా డిబెంచర్స్ మీద ఇంపాక్ట్ సంబంధం లేదు, అసలు మన షేర్ల మీద పడినట్టు సంబంధం లేదు. వాళ్ళు డెట్ ఫండ్స్, అవి నాకు సంబంధం లేదు అవన్నీ. డెట్ ఫండ్స్ అంతే, నాకు నా మనీ నాకు కావాలి అంతే. సో అందుకని ఏజ్ రాంగ్ సైడ్ ఉన్నా, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నా, లేదా రిటైర్మెంట్ అయినా ఆ టైంలో ఈ స్టాక్ మార్కెట్ వాలిటీ ఇంత హెడేక్ పెట్టుకోకూడదు ఎవరైనా సరే. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, షార్ట్ టర్మ్ కాదు, ఇట్స్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే 1 year to 5 years మినిమం ఉండేలాగా ఉంటేనే స్టాక్ మార్కెట్ అండి. షార్ట్ టర్మ్ అయితే మాత్రం డెట్ ఫండ్సేనండి. షార్ట్ టర్మ్ అంటే డెట్ ఫండ్సే, అది మనీ మార్కెట్ కావచ్చు, లేదా ఫ్లోటింగ్ బాండ్స్ కావచ్చు, లేదా గిల్ట్ బాండ్స్ కావచ్చు, లేకపోతే నేను చెప్పే డిబెంచర్స్ కావచ్చు. ఇవి షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ గ్యారంటీ రిటర్న్స్ వచ్చాయన్నమాట. అందుకని ఏజ్ తక్కువ ఉన్నప్పుడు బిలో 30 అనుకోండి, వచ్చే అమౌంట్ అంతా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అది. ఏజ్ కనుక 40 to 50 వచ్చింది అనుకోండి, 50% డెట్లో 50% ఈక్విటీలో పెట్టాలి. ఏజ్ కనుక 50 దగ్గరికి వచ్చింది అనుకోండి, బెటర్ టు ఫోకస్ అబౌట్ ద ఓన్లీ డెట్ ఫండ్స్, ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. రిటైర్మెంట్ అయ్యారనుకోండి, నో ఈక్విటీ, కంప్లీట్గా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇండియాలో అయితే 6 నుంచి 10% దాకా వస్తాయండి. గవర్నమెంట్ కంపెనీస్ కొంచెం తక్కువ ఇస్తాయి వడ్డీ, కానీ ఈ ప్రైవేట్ పర్టికులర్గా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ టైప్ కంపెనీస్ అయితే మాత్రం నీకు మోర్ దెన్ 1 year కనుక ఉంచితే 10% దాకా ఇస్తాయి. సో అంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ వచ్చుకుని చాలా బెస్ట్ ఫండ్స్, అందులో డౌట్ లేదు. సో మన దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనం తీసుకోవచ్చు. సో కంపెనీలో ఉంటే ఏంటంటే నాకు క్యాపిటల్ అప్రిషియేషన్ జరిగింది,
కంపెనీ దగ్గర నుంచి ప్రాఫిట్ షేరింగ్ డివిడెండ్ రూపంలో అది నాకు షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు షేర్ హోల్డర్ అందరికీ బోనస్ షేర్స్ కింద ఇస్తుంటారు డివిడెండ్ ఇవ్వంగా మిగిలిపోయిన అమౌంట్ ఉంటే. అట్లా కంపెనీ మీద నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని బేసికల్ కంపెనీలో ఉంటే ఆ బెనిఫిట్స్ వీళ్ళకి ఏమి ఉండవు ఇంకా. రైట్. ఫర్దర్‌గా ఎలాంటి బెనిఫిట్స్ జస్ట్ మనం ఒక ఎదుటి వ్యక్తికి లాగానే ఇచ్చి తీసుకుంటాం అంతే. రైట్. ఫర్దర్‌గా ఎలాంటి అసోసియేషన్ ట్రావెల్ కాదు, ఏముండదు. ఒక బయట మనం పర్సనల్‌గా ఇచ్చినప్పుడు ఏమైందంటే ట్రాన్స్ఫర్ నోట్ రాసించుకొని ఇస్తాం. ఇక్కడేమో అదే రూపంలో కార్పొరేట్ వాళ్ళు బాండ్ ఇస్తున్నారు నీకు. ఆ రిలేషన్ తప్ప వేరే రిలేషన్ ఏమి ఉండదు. ఓకే. సో అందుకని కంపెనీ రేపొద్దున ఏదన్నా లాసుల్లో ఉండి లిక్విడేషన్కి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ రేట్ వీళ్ళకే ఉంటుంది, బాండ్ హోల్డర్కే ఉంటుంది. ఎందుకంటే నేను అప్పు ఇచ్చాను కాబట్టి దాన్ని ఎలా పట్టేస్తే వచ్చిన డబ్బులను ముందు నాకే పంచాలంటారు వీళ్ళు. షేర్ హోల్డర్కి ఎలాంటి హక్కులు ఉండవండి వాటి మీద. నువ్వు ఓనర్వి, నువ్వే దానికి రెస్పాన్సిబుల్ దానికి. దాని ఎఫిషియన్సీకి నువ్వే రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అందుకని కంపెనీ దగ్గర నుంచి నీకు ఎలాంటి బెనిఫిట్స్ రావు. అది కంపెనీ కనుక జీరో అవుతుంది అనుకోండి, చాలామంది ఇన్నోసెంట్గా ఇది రికవర్ అవ్వదా, లాస్ట్ జీరో అయిపోతుందా అంటారు. మీరు ఒక షేర్ హోల్డర్ అంటే మీరు ఓనర్లానే థింక్ చేయాలి. ఫస్ట్ అమౌంట్ ఏదైనా వస్తే వాళ్ళకే క్లియరెన్స్ ఇవ్వాలి. అందుకని ఏదైనా డిబెంచర్లో మనం పెట్టేటప్పుడు వాళ్ళ రేటింగ్ హిస్టారికల్గా వాళ్ళు ఇన్ టైంలో అమౌంట్ ఇచ్చారా ఇవ్వలేదా అవి చూసుకొని మంచి ఎథికల్గా ఉన్నట్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లిటరల్లీ అది గ్యారంటీ అమౌంట్ డెట్ ఫండ్స్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్స్ నాకు వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్. పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్కి, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఐ డూ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ గో ఫర్ డిబెంచర్స్. ఎందుకంటే అది ఫిక్స్డ్ గ్యారంటీ రిటర్న్స్ అవి. ఈ బ్యాంక్స్తో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్ అండి. సో అయితే డిబెంచర్స్లో ఉన్న బ్యూటీ ఏంటో, బెనిఫిట్ ఏంటో చెప్పారు. మళ్ళీ డిబెంచర్స్ వల్ల మరి ఇబ్బందులు అనేవి కూడా ఏ రకంగా ఉంటాయి? చాలా రేర్ అండి డిబెంచర్స్ డిఫాల్ట్ అవటం అనేది. బట్ మన రీసెంట్గా మనం చూసాము, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ ఒకటి ఇన్ టైంలో ఇవ్వలేకపోయింది. వాళ్ళు కంపెనీకి ఇస్తారు వడ్డీకి. ఆ కంపెనీ వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు అనుకోండి, నేను మీకు డిఫాల్ట్ అవుతాను. బట్ ఆఫ్టర్ 24 months తర్వాత మళ్ళీ రీపే చేస్తారు, అది వేరే సంగతి అనుకోండి. ఏదో కాదు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు ఇన్ టైంలో పే చేయకపోయారు. ఫస్ట్ టైం హిస్టరీలో జరిగింది. ఓకే. వాళ్ళు కంపెనీలకి పే చేశారు. ఆ కంపెనీ వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయి అనేబుల్ టు పే ఇన్ టైం అనమాట. ఆ టైంలో వీళ్ళు డిబెంచర్ వాళ్ళకి అనేబుల్ టు పే ఇన్ టైం. దాంతో అవి డిఫాల్ట్గా అయిపోయింది. ఇట్స్ వెరీ రేర్. అందుకని మనం క్రెడిట్ హిస్టరీ చూసుకోవాలి. ఓకే. అట్లా మనం చేసుకోవచ్చు. అండ్ మిగతా టైంలోనేమో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొత్త కంపెనీలు జోలు పోకుండా బెటరు. కొత్తగా మార్కెట్లోకి వచ్చేందంటే కొంచెం ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తాయి. దాంతో పోల్చుకుంటే కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీగా వచ్చి ఇన్ టైంలో ఇస్తుంటే చూసావా, అలాంటివి అయితే బెటర్ అనమాట. ఓకే. ఈవెన్ మన బ్యాంకులో కూడా అప్ టు 5 lakhs వరకు అండి ఆర్బీఐ గ్యారంటీ. మిగతా అమౌంట్ గ్యారంటీ ఏం కాదు. అప్ టు 5 lakhs. ఇంతకుముందు అయితే 1 lakh ఉండేది. దాన్ని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 lakhs రైజ్ చేశారు. అప్ టు 5 lakhs వరకే ఆర్బీఐ గ్యారంటీ. మిగతా మనీ కూడా గ్యారంటీ ఏం కాదు. అందుకని బయట డెట్ ఫండ్స్ అయినా సరే, బ్యాంక్ అయినా సరే మినిమం గ్యారంటీ ఉంటుంది అంతే. తర్వాత అయితే గ్యారంటీ ఉండదు. అప్ టు 5 lakhs ఇక్కడ ఉంటుంది. కానీ డిఫాల్ట్ అవటం చాలా రేరు. ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్ బ్యాంక్రప్ట్ అవటం చాలా రేరు కాబట్టి దర్ ఇస్ నాట్ ఛాన్స్ అయితే లేదు, బట్ రిమోట్ ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ లిక్విడిటీ పెద్దగా ఉండదు. స్టాక్ లాగా ఇన్ టైంలో అమ్మటాలు ఏమి ఉండవు మార్కెట్లో. లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. అందుకని అర్జెంటుగా నువ్వు అమ్మాలి అనుకుంటే మాత్రం కొంచెం విషయం. ఈక్విటీలో ఉన్నంత ఫ్రీడమ్ దీంట్లో ఉండదు. ఓకే. ఇలాంటి వదిలేస్తేగా నీకు ఫిక్స్డ్ గ్యారంటీ కాబట్టి అడ్వాంటేజ్ అది. మినిమం నీకు తెలిసిపోద్ది ఎంత వస్తుంది అమౌంట్. అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే 9 to 10% అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఇంకా 2-3% నీకు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి బెస్ట్ అనమాట. ఇక డివిడెండ్స్ అంటే నథింగ్ బట్ కంపెనీ ప్రాఫిట్ షేరింగ్. కంపెనీ ప్రాఫిట్ వస్తే నీకు షేర్ చేస్తాను, అది అడిషనల్ ఇన్సెంటివ్ నీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే. స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్తో పాటు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామి రెడ్డి గారు. ఈ షేర్స్కున్న డిఫరెన్స్ని, అదేవిధంగా డిబెంచర్స్, డివిడెండ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. అండ్ నేను కూడా వాటి గురించి ఇవాళ మరోసారి మీ ద్వారా చాలా క్లియర్గా తెలుసుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడుకున్న కొన్ని కంపెనీల పేర్లు ప్రేక్షకులు కేవలం ఒక ఉదాహరణ, అవగాహన కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.